ఆయన ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగి. కట్ చేస్తే ఏసీబీ సోదాల్లో ఆయన ఇంట్లో ఎక్కడికక్కడ నోట్ల కట్టలు బయటపడడం ఏసీబీ అధికారులను సైతం కంగు తినిపించింది. బ్యాంక్ సేఫ్టీ రూమ్ను తలపించే రేంజ్లో ఆ అవినీతి తిమింగళం ఇళ్లు ఉండడం చూసి అధికారులు సైతం అవాక్కవుతున్నారు. లక్షల విలువ చేసే బంగారం, పదుల్లో బ్యాంకుల అకౌంట్లు బయటపడడంతో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద మొత్తం దొరకడం ఫస్ట్ టైం అంటున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారులకే ఊహించని షాక్ ఇచ్చిన ఆ అధికారి నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ సూపరింటెండెంట్ దాసరి నరేందర్. భారీగా అక్రమాస్తులు లభించడంతో అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇళ్లలో కూడా రైడ్స్ చేపట్టారు. ఈ సోదాల్లో 2,93,81,000 నగదు, 6 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. అలానే కుటుంబ సభ్యుల బ్యాంకుల్లో ఉన్న 1,10,00,000 కూడా స్వాధీనపరుచుకున్నారు. మొత్తంగా ఏసీబీ సోదాల్లో 6,07,81,000 ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మరోవైపు నరేందర్ బంధువుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం అందుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్లో అవినీతి తిమ్మంగళాన్ని ఏసీబీ అధికారులు పట్టుబట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మున్సిపల్లో పనిచేసే ఆర్ఓ నరేందర్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే అవినీతికి పైన ఆస్తులున్నట్లుగా ఇప్పటివరకు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఆస్తులకు సంబంధించి ఇప్పటివరకు పెద్ద ఎత్తున డబ్బులు కూడా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మనం విజువల్స్ చూడొచ్చు, పెద్ద ఎత్తున డబ్బుల కట్టలు అంటే కళ్ళు చెదిరే ఘటన చూడొచ్చు. డబ్బుల కట్టలు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున డబ్బుల కట్ట పట్టుకున్నారు. అలాగే కొంతమంది బంగారం సీజ్ చేశారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేశారు. ఇప్పుడు చూడొచ్చు విజువల్స్. ఏసీబీ అధికారులు ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి వినాయనగర్లోని అశోక టవర్స్లో నరేందర్ వాళ్ళ ఇంట్లో, అలాగే నిర్మల్లోని వాళ్ళ అత్తగారి ఇంట్లో, అలాగే వాళ్ళకి సంబంధించిన అమ్మగారు, దానికి సంబంధించిన ఇప్పటివరకే మున్సిపల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏసీబీ గారు ఉన్నారు. మనం మాట్లాడుతున్నాం. సరే, ఎట్లా చూడొచ్చు అంటే ఎంత అమౌంట్ దొరికింది? దాదాపు 2,93,500,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అది కాకుండా వివిధ బ్యాంకులో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద 1,10,00,000 రూపాయలు ఉన్నాయి. వాటికి కూడా సీజర్స్కు లెటర్స్ పంపించడం జరిగింది. స్థిరాస్తికి సంబంధించి దాదాపు 2 కోట్ల రూపాయలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కనుగొనడం జరిగింది. వాటన్నిటి కూడా సీజ్ చేస్తూ ఈ అక్రమ ఆస్తుల కేసు నమోదు చేసి ఈ నరేందర్ను అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఏమేమి ఇప్పుడు వరకు గుర్తించారు? డబ్బులతో పాటు ఇంకా ఆస్తులు కానీ, లేకపోతే చిరాస్తులు, అలాగే డాక్యుమెంట్స్ ఏమన్నా మన విలువైన? అదే డాక్యుమెంట్స్లో చూస్తే కొన్ని ప్లాట్స్ కానీ, తర్వాత పొలాలు కానీ అట్లాంటివి ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడెక్కడ అనేది చూసి చేస్తాం. ఎక్కడెక్కడ చేస్తారు? అంటే ఉదయం 5 గంటలు స్టార్ట్ చేశారు సోదాలు, ఎక్కడెక్కడ చేశారు? ఇప్పటివరకు ఏమేమి? ఇది నిజామాబాద్లో 3 చోట్ల చేశాము. నిజామాబాద్లో వాళ్ళ ఇల్లు, తర్వాత వాళ్ళ అమ్మ ఉంటుంది ఇక్కడే కోట్ గల్లీలో, అక్కడ, తర్వాత ఆయన ఆఫీస్లో కూడా చేయడం జరిగింది. ఇది కాకుండా వాళ్ళ అత్తగారింటికి సంబంధించిన నిర్మల్లో ఉంది, అక్కడ కూడా సెర్చింగ్ పార్టీస్ వెళ్ళి సెర్చ్ చేయడం జరిగింది. మీకు ఫిర్యాదు వచ్చిందా సార్? అంటే ఎట్లా చూడొచ్చు? అంటే ఫిర్యాదు వచ్చిందా, లేకపోతే ఎట్లా గుర్తించారు ఇదని? ఇది మా హెడ్ ఆఫీస్లో సోర్స్కి సంబంధించిన రిపోర్ట్స్ మన డీజీపీ గారికి, సిబి ఆనంద్ సార్కి వస్తూ ఉంటాయి. వారి ఆదేశాల ప్రకారం మేము మరింత డెవలప్ చేసి దీన్ని పని చేస్తూ ఉంటాం. అదే రకంగా జరిగింది. ఇంకా డెవలప్మెంట్ ఏముంది సార్? ఈ కేసులో ఇంకా సోదాలు జరుగుతున్నాయా? ఇంకా ఎలాంటి డెవలప్మెంట్? ఇప్పుడున్న పరిస్థితిలో ఇంతవరకు జరిగాయి. ఇంకా మరలా ఫర్దర్గా ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తే దాని ప్రకారం మళ్ళీ సెర్చెస్ చేస్తాం. సార్, ప్రతి సంవత్సరం ఏసీబీకి సంబంధించిన కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. ఏం చెప్తారు సార్? అంటే అధికారులు పనిచేసే అధికారులు కానీ ఏం చెప్తారు? అధికారులు కూడా ఎవరైనా సేవలు చేయాల్సి ఉంటుందో వాళ్ళు జీతం తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలకు ఫ్రీగా సేవలు చేయాలి. ప్రజలకు కూడా మేమేం చెప్తున్నామంటే ఎవరు కూడా లంచాలు ఇవ్వద్దు. లంచాలతో వేధిస్తున్నటువంటి అధికారులను మా దృష్టికి తీసుకొస్తే, ఏసీబీ దృష్టికి తీసుకొస్తే వాళ్ళని మనం పట్టుకొని చట్టానికి అప్పచెప్పడం జరుగుతుంది. ఇది మొత్తంగా ఏసీబీకి సంబంధించిన ఇప్పటివరకు అధికారులు సోదాలు చేశారు. ఏదైతే అవినీతికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ వాళ్ళ తరపున ఎవరు ఉంటే ఎవరు కూడా ప్రజలు డబ్బులు ఇవ్వద్దు, లంచం ఇవ్వద్దు, ఏదైనా ఉంటే మాకు సమాచారం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నరేందర్ అవినీతిపై ఇప్పటివరకే పకడ్బందీగా సమాచారం వచ్చింది కాబట్టి అతనిపై దాడులు చేశాము, సోదాలు చేశాము, పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నాము, బంగారం అలాగే ఆస్తులు జప్తు చేస్తున్నామని చెప్పి చెప్పారు. ఇప్పుడు కేసు నమోదు చేసుకొని రిమాండ్ చేస్తున్నట్టు కూడా ఏసీపీ. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ.